సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు అందాల కుందనపు బొమ్మని అన్న పెళ్లి పాట గురించి మనం మాట్లాడుకోవాలండి. అసలు ఒక నలుగురు పెద్ద మనుషులు ఇంటి అరుగు మీద కూర్చుని మన ఇంట్లో పెళ్లి పనులు ఎలా చేసుకోవాలి అని మాట్లాడుతున్నట్టు రాశారు శాస్త్రి గారు. ఇది ఎలా చేశారో మీకు అర్థం అవ్వడానికి ఈసారి మీకు పాట తాలూకు భావం మన సినిమాలాగే గోదావరి యాసలో చెప్పి అప్పుడు పాట తాలూకు లైన్స్ చెప్తాను. అప్పుడు మీకే అర్థమైపోతుంది. మీకు కూడా గోదావరి యాస అంటే ఎట్టమంటే ముందు లైకింగ్ చేసేంటి చెప్తాను. ఇప్పుడు మనం మొదటి చరణంలోకి వెళ్ళిపోతే అబ్బే ఎన్ని పెళ్ళిళ్ళు చూడలేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది మన ఇంట్లో పెళ్ళి. చూసే వరకు ఏమేం పనులు ఉంటే తెలుస్తాయి ఏటి, ఎంతమంది ఉన్నాం కదా అయిపోతాయిలే పనులు అని పైకి అనుకున్నా కూడా లోన కంగారు ఉంటుంది కదా. దీన్ని ఇలా రాశారు. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఇంతమంది ఉన్నాలే అనిపించే బింకం చాటుగా, కాస్తైనా కంగారు ఉంటుందిగా. నెక్స్ట్, మీ ఆడలేడీస్ అంటే ఇంట్లో పనులంటే సిగ్గడిపోతారేమో కానీ మా మగవాళ్ళకి తప్పుద్దా, పనులన్నీ కట్టగట్టుకు ఒకేసారి వచ్చి పడిపోతాయి, అసలు టైం ఉండదు, ఏం చేస్తాం అన్నీ చక్క పెట్టుకుని ఏర్పాట్లన్నీ బాగా అనుకున్నాక అప్పుడు తిరిగ్గా కూర్చుని ప్రౌడ్గా ఫీలింగ్ అయిపోతాం అన్న లైన్స్ని ఇలా రాశారు. మీకైతే సహజం తీయని బరువై సొగసించే బిడియం, పనులెన్నో పెట్టి మాతలలు వంచిందే ఈ సమయం, మగాళ్ళమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం. బాగా చెప్పారు కదా. రెండో చరణంలో చుట్టాలందరినీ కలకల్లాడిపోయి పెళ్లి సోపులతో వైభవంగా పెళ్లి పిలుస్తాం, వాళ్ళకి అని చెప్పి ఆగి కాపీ తాగి వెళ్ళండి అంటే మాత్రం అయ్యి బాబోయ్ ఇంకేమైనా ఉందా, చాలామందిని పిలవాలండి బాబు, ఒకే చోటు ఉండిపోతే ఎలాగా అని బయలుదేరేస్తాం. ఎక్కడ ఎవరినైనా పిలవడం మర్చిపోతామో ఏ పని లేకపోతాయో అని. ఈ ఎనాలజీని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి లైన్స్లో. రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా, కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక. చుట్టాలకి కళ్ళమ్మట ఆనందంతో నీళ్ళు వచ్చేయాలి. నచ్చని వాళ్ళైనా సరే అయ్యి బాబోయ్ భలే చేసేర్రా పెళ్ళి అనిపించాలి. అసలు కల్లో కానీ కథల్లో కానీ ఇలాంటి పెళ్ళి చూడలేదురా బాబా, బా మా గొప్పగా చేశారా పెళ్ళి అనిపించేలాగా ఉండాలి ఏటి. ఈ లైన్స్ని చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు విచ్చేలా, కలల్లోనైనా కన్నామా కథనైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా. ఇలా పాటలో మాటల్ని కుర్చీ వేసుకుని కూర్చునేటట్టు చేశారు శాస్త్రి గారు. అందుకే అసలు ఈ సినిమా అనగానే మొదట మనకు గుర్తొచ్చే పాటే ఇది. ఈ సినిమాలో మీ ఫేవరెట్ సీన్ ఆర్ సాంగ్ ఏంటో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి విశేషాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఫాలో అయిపోండి వెండితెర వాకిట్లో.